మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నవ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మనం అర్థమెటిక్లోనే చాలా ఇంపార్టెంట్ అయిన నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. సో ముందుగా నెంబర్ సిస్టంలో డిజిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో డిజిట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డిజిట్? 0, 1, 2, 3, 4, 5, 6, 7 and 9 సింబల్స్ ఆర్ నౌన్ యాజ్ డిజిట్స్. అంటే 0 నుండి 9 వరకు ఉండే అంకెల్నే మనం ఏమంటామంటే డిజిట్స్. 0 నుండి 9 వరకు ఉండే గుర్తుల్ని మనం ఏమంటామంటే డిజిట్స్, అంకెలు అని అంటామన్నమాట. సో ఆ అంకెల ద్వారా నెంబర్ అనేది ఫార్మ్ అవుతుంది కదా. మరి వాట్ ఈజ్ నెంబర్? గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ నెంబర్. సో గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ నెంబర్. అంటే కొన్ని అంకెల సమూహాన్నే మనం ఏమంటామంటే నెంబర్ అని అంటామన్నమాట. అంటే ఫర్ సపోజ్ కొన్ని అంకెల సమూహం అన్నాం కదా. ఇక్కడ ఏవైనా ఒక 2 అంకెలు తీసుకుని 24, 56, 789, 789. సో ఇలా ఏవైనా కొన్ని అంకెల ద్వారా ఏర్పడేవే నెంబర్స్ అని అంటాము. ఓకే, ఈ నెంబర్స్ అనేవి మనకి 2 మానాల ద్వారా తెలియజేస్తారు. ఒకటేంటంటే ఇండియన్ సిస్టమ్, దాన్నే హిందూ అరబిక్ మానము అని అంటారు. సో ఇది మానము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్, దీన్ని అంతర్జాతీయ మానం అని అంటారు. ముందైతే మనం హిందూ అరబిక్ మానం అంటే ఇండియన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. In the Indian number system, commas are placed after every 2 digits starting from the right after the first 3 digits. The terms commonly used are lakh and crore. సో మన ఇండియన్ సిస్టంలో కామన్గా ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, అనే నెంబర్ ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనం ఈ నెంబర్ని యూజ్ చేసేటప్పుడు మనం 3 డిజిట్స్కి కామన్ పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం? 3 డిజిట్స్కి కామన్ పెట్టుకుంటాం. ఎందులోనూ ఇండియన్ సిస్టంలో. తర్వాత నుంచి ప్రతి 2 డిజిట్కి ఒక్కొక్క కామ అనేది పెట్టుకుంటాం అనమాట. మరి దీన్ని ఎలా చదువుతామంటే ఎలా చదువుతాం? 58,42,326 అని చదువుతాం కదా. సో మరి ఇది ఎలా చదువుతామంటే మనం దీన్ని నార్మల్గా అయితే కుడి నుంచి ఎడమకి చదువుతాం కదా. సో ఆ కుడి నుంచి ఎడమకి ఎలా చదువుతాం? ఫస్ట్ మనకి ఎలా ఉంటుంది? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఇలా ఉంటుంది కదా. సో మనం ఈ విధంగా తీసుకొని మనం ఏదైనా ఒక నెంబర్ని చదవాలంటే, ఫర్ సపోజ్ ఏదైనా ఒక నెంబర్ని చదవాలంటే కామా పెట్టుకొని మళ్ళీ 2 డిజిట్స్ తర్వాత కామా పెట్టుకొని దాన్ని 52,82,326 అని చదువుతామన్నమాట. అదే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో అంతర్జాతీయ మానంలో అయితే ఎలా చదువుతామంటే, in the international number system, commas are placed after every 3 digits starting from the right. The terms used are millions and billions. సో అంతర్జాతీయ నెంబర్ సిస్టంలో ప్రతి 3 డిజిట్కి కూడా కామా అనేది పెట్టుకుంటాం. సో అది కూడా రైట్ నుంచి లెఫ్ట్కే చదువుతాం. కాకుంటే దీన్ని 1, 10, 100, 1000, 10,000, తర్వాత అక్కడైతే లక్ష వచ్చింది కదా, ఇక్కడ 100,000, తర్వాత మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, తర్వాత బిలియన్లు, 10 బిలియన్స్, నెక్స్ట్ 100 బిలియన్స్, ట్రిలియన్స్, ఇలా అన్నమాట చదువుతాం. సో ఒకవేళ ఫర్ సపోజ్ ఒక నెంబర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి? సో ప్రతి 3 డిజిట్ తర్వాత అయితే కామా పెట్టుకోవాలి. ప్రతి 3 డిజిట్ తర్వాత కామా పెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో ఎవ్రీ 3 డిజిట్కి కామా పెట్టుకోవాలి. సో దీన్ని ఎలా చదువుతామంటే 526,326,825 అని చదువుతాం. సో ఇది మిలియన్లో ఉంటుంది కనుక 526,326,825 అని చదువుతాం. సో మనకి దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే, 1 మిలియన్కి ఎన్ని లక్షలు అని అడగొచ్చు.
ఒక మిలియన్కి ఎన్ని లక్షలు, లేదా ఒక మిలియన్కి ఎన్ని వేలు, ఇలా అనేది మనకు క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఒక మిలియన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక మిలియన్ అంటే 1 పక్కన యాక్చువల్లీ 6 జీరోస్ అనేవి ఉంటాయి. ఒక మిలియన్ అంటే 1 పక్కన 6 జీరోస్ ఉంటాయి. అదే ఒక లక్ష అంటే 1 పక్కన 5 జీరోసే ఉంటాయి కదా. సో ఈ 5 జీరోస్ని కనుక కట్ చేస్తే మనకి ఇంకెంత మిగిలింది? 10ఏ కదా. సో 1 మిలియన్కి 10 lakhs. 1 మిలియన్కి ఎన్ని లక్షలు అంటే 10 lakhs అని చెప్తాం. అదేవిధంగా ఒక మిలియన్కి, మళ్ళీ ఒక మిలియన్కి ఎన్ని వేలు అని అడిగారు అనుకోండి, ఒక మిలియన్కి ఎన్ని వేలు అని అడిగితే ఇక్కడ వేలంటే 3 సున్నాలు కదా. సో 1000 వేలు, 1000 వేలని చెప్తామన్నమాట. అదేవిధంగా రివర్స్లో కూడా అడగచ్చు. ఏంటంటే 1 కోటికి ఎన్ని మిలియన్లు అని అడగచ్చు. 1 కోటికి ఎన్ని మిలియన్లు. సో 1 కోటి అంటే 1 కోటికి 7 సున్నాలు వస్తాయి కదా. సో 1 కోటికి ఎన్ని మిలియన్లు అని అడిగితే మిలియన్కి 6 జీరోస్ కదా. సో ఆ 6 జీరోని కట్ చేస్తే మనకి 10 మిలియన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 10 lakhనే 1 మిలియన్ అని అంటారనమాట. 10 lakhs అంటే 6 జీరోస్ కదా. అదేవిధంగా 1 మిలియన్కి కూడా 6 జీరోస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ 10 lakhsనే మనము 1 మిలియన్ అని అంటాం. ఏంటంటే ఫేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ, సహజ విలువ లేదా ముఖ విలువ. ఏ సంఖ్యకైనా సహజ విలువ అనేది అదే అవుతుంది. ఏదైతే ఒరిజినల్గా ఉండే నెంబర్నే మనం సహజ విలువ అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. సో ఇందులో 6 యొక్క సహజ నెంబర్ ఎంత, 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే అది 6ఏ అవుతుందన్నమాట. అది 6ఏ. అదేవిధంగా 2 యొక్క ఫేస్ వాల్యూ అడిగితే 2 అవుతుంది. 5 యొక్క ఫేస్ వాల్యూ అడిగితే 5ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ వాల్యూ, స్థాన విలువ. ద వాల్యూ ఆఫ్ ఏ డిజిటల్ అకార్డింగ్ టు ఇట్స్ పొజిషన్ ఇన్ ద నెంబర్. The example, the place value of 2 in 52485 is 2000. అంటే ఒక నెంబర్ యొక్క స్థాన విలువ అనేది, ఒక డిజిట్ యొక్క స్థాన విలువ అనేది అది ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇదే సేమ్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ 2 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 2ఏ అవుతుంది. అదే 3 యొక్క స్థాన విలువ ఎంత అవుతుందంటే 3 ఇంటూ 1 10 స్థానంలో ఉంది కదా. సో 3 ఇంటూ 10, సో 30 అవుతుంది. మరి 6 యొక్క స్థాన విలువ ఎంత అవుతుందంటే 6 ఇంటూ ఇది 1s 10s 100 ప్లేస్లో ఉంది కనుక ఇది 300 అవుతుంది. 600 అవుతుంది. అదేవిధంగా 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే 2 ఇంటూ 1s 10s 100s 1000 ప్లేస్లో ఉంది కదా. సో ఇది 2000 అవుతుందన్నమాట. అదేవిధంగా 5 యొక్క ప్లేస్ వాల్యూ అనేది 50,000 అనేది అవుతుంది. ఇంకో విధంగా కూడా చెప్పాలంటే మనకి 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగితే పక్కన ఒక డిజిటే ఉంది కదా 3 పక్కన. సో దాని ప్లేస్లో ఒక 0 వేసామనుకోండి. సో 3 into 30 అనేది అవుతుంది. అలా కాకుండా 6 పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోలు కనుక వేసుకుంటే మనకి 6 యొక్క ప్లేస్ వాల్యూ అనేది 600 అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, అయితే ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఇన్ ఏ గివెన్ న్యూమరల్ ఈజ్ 0 ఎట్ వాట్ ఎవర్ ప్లేస్ ఇట్ మే బీ. ఫర్ సపోజ్ 3 ఉందనుకోండి. 6 యొక్క ప్లేస్ వాల్యూ 6 అని చెప్తాం. 3 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 30 అని చెప్తాం. మరి 0 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటాం? 0,000 0,100 అని అనం కదా. సో 0 యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0నే అవుతుందన్నమాట. సో దీనికి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాంట్లో 3 యొక్క ప్లేస్ వాల్యూ మరియు 2 యొక్క ప్లేస్ వాల్యూల భేదం ఎంత, లేదా 3 యొక్క ప్లేస్ వాల్యూ నెక్స్ట్ 2 యొక్క ప్లేస్ వాల్యూల మొత్తం ఎంత, లేదా ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు. అదేంటంటే ఇదో 7826 అని ఒక నెంబర్ ఉంది కదా, అందులో 2 యొక్క ఫేస్ వాల్యూ మరియు 2 యొక్క ప్లేస్ వాల్యూల మధ్య భేదం ఎంత లేదా లబ్ధం ఎంత అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ఓకేనా?
ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్. అంటే అతి చిన్న సంఖ్యలు మరియు అతి పెద్ద సంఖ్యలు. మనం నార్మల్గా అయితే ఎలా లెక్క పెడతాం? 1 2 3 4 అంటే 1 నుండే స్టార్ట్ చేస్తాం కదా. సో మరి అతి చిన్న సంఖ్య ఏదవుతుంది అని అంటే 1 అనేది అవుతుంది. అతి చిన్న సంఖ్య 1 అంటే ఇది ఒకే డిజిట్ ఉంది కనుక ఇది ఒక అంకె గల చిన్న సంఖ్య అని అంటారనమాట. దీన్ని ఎలా అంటారంటే ఒక అంకె గల చిన్న సంఖ్య. మరి 1 నుంచి ఒక అంకె గల ఎంతవరకు ఉంటాయంటే 9 వరకే ఉంటాయి కదా. అందుకే ఒక అంకె గల పెద్ద సంఖ్య ఏమవుతుందంటే ఒక అంకె గల పెద్ద సంఖ్య 9 అనేది అవుతుంది. తర్వాత 2 అంకెలు గల చిన్న సంఖ్య అంతే ఏం చెప్తాం? 10 అంటాం. ఎందుకంటే ఇది 2 అంకెలు ఉంది, దీనికంటే మరి చిన్నది మరి లేదు. 10 కంటే చిన్నది 9 అవుతుంది. 9 అనేది ఒక అంకే కదా, మరి తర్వాత స్టార్ట్ అయ్యేది 10. సో మనకి 2 అంకెలు గల చిన్న సంఖ్య ఏదవుతుందంటే 10 అనేది అవుతుంది. మరి 2 అంకెలు గల పెద్ద సంఖ్య అంటే 99. ఎందుకంటే 99 తర్వాత 100 వస్తుంది. ఈ 100 అనేది ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇందులో? 3 డిజిట్స్ కదా. సో ఇది 3 అంకెల గల చిన్న సంఖ్య అనేది అవుతుంది. సో ఇక్కడ 2 అంకెల గల పెద్ద సంఖ్య ఏమవుతుందంటే 99. నెక్స్ట్ 3 అంకెల గల చిన్న సంఖ్య 100 అవుతుంది. 3 అంకెల గల పెద్ద సంఖ్య 999 అనేది అవుతుంది. అదేవిధంగా 4 అంకెల గల చిన్న సంఖ్య 1000 అవుతుంది. 4 అంకెలు గల పెద్ద సంఖ్య అనేది 9999 అనేది అవుతుంది. సో దానికి సంబంధించిన గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఆడడానికి మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయంటే 4 అంకెలు గల పెద్ద సంఖ్య నుంచి 3 అంకెలు గల చిన్న సంఖ్య తీసివేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? లేదా 5 అంకెలు గల చిన్న సంఖ్య నుంచి 4 అంకెలు గల పెద్ద సంఖ్య తీసివేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? సో మనం చూసుకుంటే 4 అంకెలు గల పెద్ద సంఖ్య అంటే 999 కదా. 3 అంకెలు గల చిన్న సంఖ్య అంటే 100. సో దీని నుండి తీసివేస్తే ఎంత వస్తుంది? 9 నుండి 1 తీస్తే 8 అండ్ 9. సో మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చిందనమాట? 9899 అనేది వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఇంకా మనకి ఏదైనా ఒక నెంబర్ ఇవ్వచ్చు. సో ఈ నెంబర్తో ఏర్పడే చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్యలను కనుగొనండి. ఈ నెంబర్తో ఏర్పడే చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్యలను కనుగొనండి అంటే చిన్న సంఖ్య రాయాలంటే ఎలా రాస్తాం? సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం కదా. అంటే ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 5 6. సో ఈ నెంబర్తో ఏర్పడే చిన్న సంఖ్య ఏదంటే 1256 అనేది అవుతుంది. మరి పెద్ద సంఖ్య అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. సో ఫస్ట్ ఏమొస్తుంది? 6 5 2 1. సో ఇది ఈ నెంబర్తో ఏర్పడే పెద్ద సంఖ్య 6521 అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే చిన్న సంఖ్య పెద్ద సంఖ్యను కనుగొనండి అంటే చిన్న సంఖ్య కావాలంటే చిన్న నుండి పెద్ద వరకు రాయాలి. అదేవిధంగా పెద్ద సంఖ్య కావాలంటే పెద్ద నుండి చిన్న వరకు రాయాలి. అలా కాకుండా మధ్యలో 0 ఇచ్చాడు అనుకుందాం. సో 2106 దీనితో ఏర్పడే చిన్న సంఖ్య ఏమవుతుంది అని అడిగాడు అనుకోండి. చిన్న సంఖ్య అంటే మనం చిన్న నుంచి రాయాలి కదా. సో 0 1 తర్వాత ఏమవుతుంది? 2 నెక్స్ట్ 6. సో ఇక్కడ 0 ఫస్ట్ ఉంటే దానికి వాల్యూ ఉండదు కనుక ఇది ఎన్ని అంకెలు అవుతుంది? 3 అంకెలు అవుతుంది. బట్ ఇక్కడ ఎన్ని అంకెలు ఇచ్చారు? 4 డిజిట్స్ ఇచ్చారు కదా. సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఈ 2 అంకెల్ని ఇటు మార్చుకోవాలి. అంటే ఫస్ట్ 1 నెక్స్ట్ 0 నెక్స్ట్ 2 6 జస్ట్ ఈ 2 అంకెలను మార్చుకుంటే సరిపోతుంది. సో ఈ నెంబర్తో ఏర్పడే చిన్న సంఖ్య ఏదంటే 1026 అనేది అవుతుంది. ఒకవేళ మనకి పెద్ద సంఖ్య అంటే నార్మల్గానే 6210. సో ఈ 2106తో ఏర్పడే పెద్ద సంఖ్య ఏదంటే 6210 అనేది అవుతుందన్నమాట. ఈరోజు చెప్పే క్లాస్ అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.